అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. 14 సంవత్సరాల వయసు. ఈ వయసులో మనం కానీ, మీరు గాని ఏం చేస్తారు? మాక్సిమం స్కూలుకి వెళ్ళి, ఆ తర్వాత ఇంటికొచ్చినప్పుడు ఆటలాడుకోవడమో, బయటికెళ్ళి తిరగడమో, ఫ్రెండ్స్‌తోని కొట్లాడుకోవడమో, ఇప్పుడు మొబైల్ కాబట్టి ఈ గేమ్స్ ఆడడం చేస్తుంటారు. బట్ ఒక కుర్రాడు 14 ఏళ్లకు చరిత్ర సృష్టించాడు. ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. సచిన్ లాంటి గాడ్ ఆఫ్ క్రికెటర్స్ నుంచి ప్రశంసలు అందుకునే విధంగా హిస్టరీ క్రియేట్ చేశాడు. చాలా 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 ఉద్దండ క్రికెటర్లను కూడా ఆశ్చర్యంలోకి ముంచెత్తించాడు. అతనే మన వైభవ్ సూర్యవంశి. నిన్న ఒక పెను సంచలనం సృష్టించిన ఈ బుడతడు గురించి మనం ఎంత ఎక్కువ చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఒక సునామీ సృష్టించాడు నిన్న. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్లో జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఒక పెను విధ్వంసాన్ని సృష్టించాడు. ఎవరు ఊహించలేదు. ఒక 14 సంవత్సరాల పిల్లోడు, మూతికి మీసం గడ్డం రానటువంటి ఒక పిల్లోడు, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లగాడు, ఇంకో రకంగా చెప్పాలంటే స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లగాడు సమ్మర్ హాలిడేస్లో ఏదో ఒకేషన్కి వచ్చినట్టు వచ్చి ఐపీఎల్లో ఆడి అరంగేట్రం చేసి మొదటి మ్యాచ్లోనే అందరి దృష్టిని ఆకర్షించి మూడో మ్యాచ్లోనే విధ్వంసాన్ని సృష్టించి రికార్డ్స్ అన్నీ తిరగరాశాడు. ఒక రకంగా 35 బంతుల్లోనే సెంచరీ. ఇప్పటివరకు ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి కూడా హిస్టరీ మొత్తంలో కూడా రెండో అత్యధిక సెంచరీ. క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ కొట్టాడు ఒకసారి 2013లో. ఆ తర్వాత మన వైభవ్ సూర్యవంశి 35 బంతుల్లో సెంచరీ నమోదు చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇక ఇండియా క్రికెటర్స్లో అయితే తనే ఇంకెవరు చేయలేదు. 35 బంతుల్లో ఇంతవరకు ఎప్పుడు ఎలాంటి సెంచరీ కూడా నమోదు కాలేదు. ఈ బంతుల్లో 35 బంతుల్లో చాలామంది పెద్ద పెద్ద క్రీడాకారులు ఉన్నారు మన దేశంలో. అంతర్జాతీయ స్థాయిలో ఆడినటువంటి విధ్వంసకర బ్యాట్స్మెన్ సేవాగ్ లాంటి వాళ్ళు, యూసుఫ్ పఠాన్ లాంటి వాళ్ళు, హార్డ్ హిట్టర్స్ సూర్యకుమార్ లాంటి ఎవ్వరికీ సాధ్యం కాలేదు. రోహిత్ శర్మ కూడా సాధ్యం కాలేదు. సింపుల్గా మూడో మ్యాచ్లోనే అరంగేటర్ చేసినటువంటి మూడో మ్యాచ్లోనే తన ప్రతాపం చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి ఒక రకంగా ఆయన సెంచరీ కొట్టిన తర్వాత స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. అందరూ లేసారు. ఒక్కసారి స్టేడియం మొత్తం లేశారు. రాహుల్ ద్రావిడ్తో పాటు ఆపోనెంట్ టీం జీటీ కూడా మొత్తం ఆ టీం మొత్తం లేచింది. అక్కడ గ్రౌండ్లో ఆడుతున్నటువంటి ఫీల్డర్ అందరూ కూడా వచ్చి సెకండ్ ఇచ్చారు. అంత అద్భుతమైనటువంటి బ్యాటింగ్, కళ్ళు చెదిరేటువంటి బ్యాటింగ్. భవిష్యత్ క్రీడాకారుడు ఇండియాకి అనేటువంటి ప్రశంసలు ఇప్పుడు అందుకుంటున్నాడు. ఈ విజృంభణ చూసిన తర్వాత భారత్లో ఎలాంటి క్రికెట్ క్రీడాకారులు ఉంటారు, వెలికి తీస్తే ఎట్లాంటి వజ్రాలు బయటకు వస్తాయనేటువంటి చర్చ ఇప్పుడు మొదలైంది. ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి ఈ విధ్వంసమైనటువంటి బ్యాటింగ్ తోటి సూర్యవంశి ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందని చెప్పొచ్చు. ఫస్ట్ మ్యాచ్కే అందరి దృష్టిలో పడ్డాడు. సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు కామెంట్ పెట్టారు, నేను ఈ బుడ్డోడు ఆట చూడడానికి నిద్రలేచానని. బట్ ఈ మూడో మ్యాచ్లో చేసిన సెంచరీతోని ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. తన తండ్రి పడ్డటువంటి కష్టం, 14 సంవత్సరాల వయసులో అతను సాధించినటువంటి ఘనత, అతను చేసినటువంటి ఎలాంటి బెరుకు లేదు, కళ్ళల్లో బెరుకు లేదు. పెద్ద పెద్ద ఈశాంత్ శర్మ అతను క్రికెట్ అరంగేటం చేసినప్పుడు ఈ పిల్లోడు ఇంకా పుట్టలేదు. అలాంటి ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటే కూడా ఆ బౌలర్ని కూడా ఊచకోత, ఎలాంటి బెరుకు లేదు, భయం లేదు. అలాంటి పేస్ బౌలింగ్ వేస్తుంటే కూడా బ్యాట్లో కానీ కాళ్ళలో కానీ ఎలాంటి తడబాటు చాలా ఈజీగా కాన్ఫిడెంట్గా కొట్టినటువంటి షాట్స్ అందరినీ కూడా ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒక 14 ఏళ్ల కుర్రాడు ఇంత అక్యూరియస్గా, ఇంత పర్ఫెక్ట్గా, ఇంత ఎనర్జెటిక్గా బ్యాటింగ్ చేయగలడా అనేటువంటి ఒక సందేశాన్ని ఈ పిల్లోడి నిన్న మ్యాచ్లో ఇవ్వడం జరిగింది. దీంతో సునాయాసంగా జీటీ పైన మ్యాచ్ నిన్న ఆర్ఆర్ గెలిచింది. 210 టార్గెట్ని 15 సమ్ బాల్స్లోనే పూర్తిగా టార్గెట్ని ఛేదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సో ఏదేమైనా కూడా పెను సంచలనంగా మారినటువంటి వైభవ్ సూర్యవంశి భవిష్యత్తులో మరిన్ని మ్యాచ్లు ఆడి ఇండియాకి త్వరగానే అరంగేట్రం చేసి ఇండియా తరపున కూడా, ఒకప్పుడు సచిన్ అన్నారు, తర్వాత కోహ్లీ అన్నారు వారసత్వంగా, కోహ్లీ తర్వాత మేబీ సూర్యవంశియే మన ఇండియా తరపున అత్యద్భుతమైనటువంటి క్రికెటర్గా అవతరించేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తు క్రీడాకారు అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఆ దిశగా మనోడు భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్ళాలని కూడా మనం కూడా కోరుకుందాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.